హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గవర్నమెంట్ జాబ్స్. ప్రకాశం డిస్ట్రిక్ట్ ఒంగోలు నుంచి ఒక నోటిఫికేషన్ అప్డేట్ అయితే వచ్చింది. మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ నుంచి ఐసిపిఎస్ ఇంటిగ్రేటెడ్ చైల్డ్ ప్రొటెక్షన్ స్కీమ్, సా చిల్డ్రన్ హోమ్స్, ఓసిసి, ఓఎస్సి అండ్ పోషణ అభియాన్ ఖాళీ పోస్టులకు వచ్చిన దరఖాస్తులు ఎలిజిబుల్ లిస్ట్, ఇన్ఎలిజిబుల్ లిస్ట్ రెండు ఇచ్చారనమాట. ఆ లిస్టులో మనం చూసుకోవాలి అంటే www.prakasham.ap.gov.in కి వెళ్ళి చూస్తే మనకి లిస్ట్ ఓపెన్ అవుతుంది. లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఏమేం పోస్టులు తీసారంటే ఇది ఎలిజిబుల్ లిస్ట్ అనమాట. వేరే లిస్ట్ ఉంది, అది నాట్ ఎలిజిబుల్. మనం ఎందుకు ఎలిజిబుల్ అవ్వలేదు రిమార్క్స్ కూడా ఇచ్చారు. ఇది సోషల్ వర్క్, డిసిపియులో సోషల్ వర్కర్ అనమాట. 3 నేమ్స్ అయితే ఇచ్చారు. వాళ్ళ అడ్రస్, నేమ్ ఆఫ్ ది అప్లికెంట్, డేట్ ఆఫ్ బర్త్, ఏజ్, క్యాస్ట్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, డేట్ ఆఫ్ పాస్ ఆఫ్ ఇయర్, తర్వాత ఇన్ సర్వీస్ మార్క్స్ ఏమన్నా ఉంటాయి, ఎక్కడ వర్క్ చేస్తామో అవన్నీ ఇస్తున్నారు. ఇక్కడ మనకి కంప్యూటర్ క్వాలిఫికేషన్ పీజీనా డిసిఏనా ఏది ఉంది అనేది అనమాట. ఎంఎస్ ఆఫీస్ సంబంధించి అన్ని నేమ్ ఇచ్చారు, అడ్రస్ ఇచ్చారు అనమాట. రిమార్క్స్ ఏమీ లేవు కాబట్టి రిమార్క్స్ ఏమీ ఇవ్వలేదు. ఇందులో సెకండ్ పోస్ట్ వచ్చి డేటా అనలిస్ట్, డిసిపియులో డేటా అనలిస్ట్ అనమాట. ఇది ఎలిజిబుల్ లిస్ట్. 8 నేమ్స్ అయితే ఉన్నాయి, సేమ్ అట్లాగే వస్తుంది. ఇది సోషల్ వర్కర్ ఇన్ ఎస్ఏఎస్ఆ, ఇందులో కూడా ఎలిజిబుల్ లిస్ట్ ఒక నేమ్ అయితే ఇచ్చారు. తర్వాత చౌకీదార్ ఇన్ సా, నేమ్ ఆఫ్ ది అప్లికెంట్, జెండర్, డేట్ ఆఫ్ బర్త్, ఏజ్, క్యాస్ట్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, డేట్ ఆఫ్ పాస్. తర్వాత ఇన్ సర్వీస్ లో ఏమన్నా వర్క్ చేస్తే గనక ఇన్ సర్వీస్ మార్క్స్ యాడ్ చేస్తారు. ఇది అడ్రస్. నెక్స్ట్ వచ్చి హౌస్ కీపర్ ఇన్ చిల్డ్రన్ హోమ్ ఒంగోలు. నెక్స్ట్ లిస్ట్ వచ్చి యోగా టీచర్ పార్ట్ టైం అనమాట చిల్డ్రన్ హోమ్ లో. ఇది ఒక నేమ్ అయితే వచ్చింది. నెక్స్ట్ వచ్చి ఏఆర్టీ అండ్ క్రాఫ్ట్ పార్ట్ టైం ఇన్ చిల్డ్రన్ హోమ్, దీనికి ఒక నేమ్ ఇచ్చారు. స్టోర్ కీపర్ ఇన్ చిల్డ్రన్ హోమ్, గిద్దలూరు ఆఫ్ ప్రకాశం డిస్టిక్. ఇందులో కూడా 2 నేమ్స్ ఎలిజిబుల్ నేమ్స్ వచ్చినాయి. మన నాట్ ఎలిజిబుల్ చూడాలంటే కూడా ఇక్కడే ఇచ్చారు. నాట్ ఎలిజిబుల్ చూడడానికి www.prakasham.ap.gov.in దీంట్లోకి వెళ్తే మనకి ఇవన్నీ వస్తాయి అన్నమాట. ఐకాన్ క్లిక్ చేస్తే ఇది నాట్ ఎలిజిబుల్ లిస్ట్. ఇది గిద్దలూరు నాన్ ఎలిజిబుల్ లిస్ట్ అనమాట. ఎందుకు నాట్ ఎలిజిబుల్ అనేది కూడా ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ నేము, డేట్ ఆఫ్ బర్త్, ఏజ్, క్యాస్ట్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, ఇయర్ ఆఫ్ పాసింగ్, ఇన్ సర్వీస్ ఉంటే ఇన్ సర్వీస్, కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే నాలెడ్జ్. వాళ్ళు కంపల్సరీ ఈ పోస్ట్ కి ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు. ఇక్కడ ఎక్స్పీరియన్స్ లేదని, లేకపోతే ఇంకొకరికి అయితే కంప్యూటర్ సర్టిఫికేట్ లేదని, తర్వాత బిలో ఏజ్ అని ఇట్లా అనమాట. నెక్స్ట్ బ్లాక్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్, ఇది కూడా నాట్ ఎలిజిబుల్ లిస్ట్. ఇట్లా మనకి ఏది మనం పెట్టిన పోస్టులకి ఒకవేళ మనం పెట్టినట్లో మన నేమ్ లేదు అంటే గనక నాట్ ఎలిజిబుల్ లో కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఆల్ ది బెస్ట్.